నాన్న పవన్, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదమ్మా, నీకు ముందే చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోనని. కానీ నాన్న, నందిని ఇప్పుడు కేవలం 5 ఏళ్ల పాప. తనకి తల్లి ప్రేమ చాలా అవసరం ఇప్పుడు. నేను నా కూతురిని చాలా బాగా చూసుకోగలను, కానీ ఇంకో పెళ్లి మాత్రం నేను అస్సలు చేసుకోను. అదీ కాక నువ్వు ఉన్నావు కదా నందినిని ప్రేమగా చూసుకోవడానికి. కానీ నాకిప్పుడు వయసు అయిపోయింది పవన్. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. ఇప్పుడు ఏ పని కూడా చేయలేకపోతున్నాను. అయినా ఇలాంటి సంగతులన్నీ కేవలం ఒక తల్లి మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. అమ్మా, నాకు భయంగా ఉంది, వచ్చే సవతి తల్లి నందినిని బాగా చూసుకుంటాదో లేదో అని. నానా పవన్, అందరూ అలానే ఉంటారు అని చెప్పలేం. అందరు సవతి తల్లులు మంచివాళ్లు కాదు అనలేం. అందుకే నా మాట విను నాన్న, పెళ్లి చేసుకో. నీకు తెలియదు పవన్, ఆడపిల్లలకు చాలా విషయాల్లో తల్లి అవసరం చాలా ఉంటుంది. మన నందిని పెద్దయిన తరువాత అమ్మ లేని లోటును నువ్వు ఏ విధంగానూ తీర్చలేవు. సరే అమ్మా, ఇంతలా చెప్తున్నావు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మంచిది నాన్న, నేను నీకోసం ఒక మంచి అమ్మాయిని చూసి వచ్చాను. ఇప్పుడు వాళ్లతో పెళ్లి మాటలు మాట్లాడతాను. ఆ తర్వాత పవన్ కూడా పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. అంతటితో సవిత ఒక మంచి ముహూర్తం చూసి రమ అనే ఒక అమ్మాయితో పవన్కి పెళ్లి చేసేస్తుంది. రమ చాలా మంచి అమ్మాయి. తన బాధ్యతలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటుంది. అలా రమ నందినిని మొదటిసారి చూసినప్పుడు, అరే నందిని, ఇలా రామ్మా. నేను రాను. భయంతో నందిని అసలు రమా దగ్గరికి వెళ్లేదే కాదు. కాని రమ మాత్రం చాలా సంతోషంగా ఉండేది, తనకి ఒక చక్కటి కూతురు ఉంది అని. కాని ఎక్కడో ఒక మూలన రమాకి కూడా నందిని నలుపు రంగు చిన్నగా బాధ కలిగించేది. రమ చాలా తెల్లగా ఉండేది. అయినప్పటికీ కూడా రమ నందినిని చక్కగా చూసుకునేది. తల్లి నందిని, త్వరగా రా అమ్మా. ఇదిగో నీ బ్రేక్ఫాస్ట్ ని తినేసే, త్వరగా, స్కూల్కి లేట్ అయిపోతుంది కదా. అమ్మా, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. కానీ నందిని, స్కూల్కి వెళ్ళక తప్పదు కదమ్మా. సరే అమ్మా, కానీ ఈరోజు నువ్వే నన్ను స్కూల్ దగ్గర దింపాలి. సరే తల్లి, అయితే ఈరోజు నేను కూడా నీతో పాటు వస్తాను. ఏ ఆహా, అరే వా రమా తల్లి, నందిని ఇప్పుడు నీతో బాగా కలిసిపోయినట్టుగా ఉంది. అవునత్తమ్మా, మా నందిని బంగారం కదా మరి. అవును కదా. ఆ తర్వాత రమ నందినిని తీసుకుని స్కూల్కి వెళ్తుంది. అప్పుడు ఆ స్కూల్ గేట్ దగ్గర నందినికి తన ఫ్రెండ్ కనిపిస్తుంది. అరే పింకీ, ఆగు. హాయ్ నందిని, ఈరోజు నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు తెలుసా. నువ్వు కూడా పింకీ. అప్పుడు నందిని వెనక్కి తిరిగి రమాతో ఇలా అంటుంది, బాయ్ అమ్మా. బాయ్ తల్లి, జాగ్రత్తగా ఉండు. అలానే బాగా చదువుకోవాలి, సరేనా. రమ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి పింకీ వాళ్ళ అమ్మ తన్ని ఆపిలా అంటుంది, ఒక్క నిమిషం ఆగండి. మీరు నందిని వాళ్ళ మమ్మీ కదా. అవునండి. నేను పింకీ వాళ్ళ మదర్ని. ఓ అవునా. చూడండి, మీరు తప్పుగా అనుకోను అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పండి. మీరు ఇంత తెల్లగా ఉన్నారు, కానీ నందిని ఏమో ఇంత నల్లగా. నందిని కొంచెం కూడా మీలాగా ఉండదు. బహుశా తనకి తండ్రి లేదా నానమ్మ పోలికలు వచ్చి ఉంటాయి కదా. చూడండి, రంగు నలుపైనా తెలుపైనా అందులో ఏం తేడా కూడా ఉండదు. నందిని నా కన్న కూతురు, అంతే. చూడండి, రంగు నల్లగా ఉన్నంత మాత్రాన తాను మీ కూతురు కాదు అని నేను అనలేదు. కానీ మీకు తెలిసే ఉంటుంది కదా, అమ్మాయిలు నల్లగా ఉంటే ఏం జరుగుతుంది అని. అలానే పెద్దయిన తరువాత కూడా తనకి పెళ్లి సంబంధాలు రావడం కూడా కష్టమైపోతుంది కదా. పింకీ వాళ్ళ అమ్మ మాటలు విన్న రమాకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే చాలా కోపం వస్తుంది. ఇదిగో చూడండి, దీనివల్ల మీకు వచ్చిన నష్టమైతే ఏం లేదు కదా. నా కూతురు నందిని చాలా మంచి పిల్ల, అలానే చాలా చురుకైనది. తనకి భవిష్యత్తులో ఏం చేయాలనేది మేం చూసుకుంటాం లేండి. అలా చెప్పి రమ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది. నిజానికి రమ నందినికి సవతి తల్లే అయినప్పటికీ కూడా నందినిని తన సొంత కూతుర్లా చూసుకునేది. రమ కొంచెం కూడా నందినిని వేరుగా చూసేదే కాదు. కాని తనకి కూడా అప్పుడప్పుడు నందిని నలుపు రంగు వల్ల చిన్న బెంగగా ఉండేది. ఎందుకంటే చాలా మంది నందినిని ఏడిపించటం తను చూసింది కాబట్టి. అందుకనే రమాకి కూడా ఇప్పుడు నందిని నలుపు రంగు గురించి కొంచెం బెంగ మొదలవుతుంది. అలా నందిని విషయం ఇప్పుడు అస్తమాను రమాని బాధ పెడుతూ ఉంది. అలా ఒక రోజున, నందిని తల్లి, ఒకసారి ఇలా రామ్మా. అప్పుడు నందిని తన గదిలో నుంచి పరుగున బయటికి వస్తుంది. చూడు తల్లి, ఇవి పాలు. సరే అమ్మా, నేనిప్పుడే వీటిని తాగేస్తాను. ఎప్పుడైతే నందిని ఆ పాలుని తాగటం మొదలు పెడుతుందో రమ ఇలా అంటుంది, లేదు తల్లి, ఆగు. ఈ పాలు నువ్వు తాగడానికి కాదు. మరి దేనికమ్మా? వీటిని ప్రతిరోజు నువ్వు ముఖానికి రాసుకోవాలి. కాని అమ్మా, ఎందుకు? అదేం లేదు తల్లి, దీన్ని రాసుకోవడం వల్ల నువ్వింకా అందంగా కనిపిస్తావు, అంతే. సరే అమ్మా.
నందిని ఇప్పుడు చాలా చిన్నపిల్ల, తనకి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అర్థమయ్యేవి కావు. అందుకనే తను సైలెంట్గా రమ ఏం చెప్పినా సరే చేసేది. ఆ రోజు తర్వాత నుంచి ఇప్పుడు నందిని రంగు గురించి రమ పూర్తి బాధ్యత తీసుకుంది. అలా ఒకరోజు పచ్చిపాలు రాస్తే మరొక రోజు పసుపు, ఇంకొక రోజు శనగపిండి. రమ అనుకుంటుంది ఇలా చేయటం వల్ల నందిని పూర్తిగా తెల్లగా మారిపోతుందని. అలా రమ వీటి కోసం కొంచెం ఎక్కువే ఆలోచించేది. అది చూసి పవన్ ఇంకా సవితకి కూడా కొంచెం టెన్షన్ పట్టుకుంటుంది. అలా ఒక రోజున, చూడు నందిని, దీన్ని ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కానీ అమ్మా, నేను ఆడుకోవటానికి వెళ్ళాలి. మరేం పర్లేదు తల్లి, కొంచెం సేపు అయ్యాక వెళ్ళి ఆడుకుందులే. కానీ అమ్మా, ఈలోపు నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను. కానీ నందిని, ఇంతలో అక్కడికి పవన్ ఇంకా సవిత వస్తారు. అరే పర్వాలేదులే కోడలా, నందిని ఇప్పుడు చిన్నపిల్లనే కదా, తనని ఆనందంగా ఆడుకోవడానికి పంపించు. హా రమా, అమ్మ చెప్పింది నిజం. నువ్వు ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నందినిని కాసేపు బయటికి వెళ్ళి ఆడుకోనివ్వు. ఇదంతా తర్వాత చేద్దు గాని. మీకేం తెలీదండి, నేను ఇదంతా మన నందిని మంచి కోసమే చేస్తున్నాను. పెద్దయిన తర్వాత నందినిని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనకూడదని. మీకసలు తెలుసా, నందినిని క్లాసులో వాళ్ళు ఎంతలా ఏడిపిస్తారో. నందిని నాకు ఈ విషయం చెప్పిన ప్రతిసారి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఇంకపై అలాంటివి ఏమీ అవ్వకూడదనే. నేను ఒక తల్లి మనసును అర్థం చేసుకోగలను. నాకు ఇది కూడా తెలుసు, నువ్వు నందినికి కన్న తల్లి కానప్పటికీ కూడా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నావని. కానీ తను ఇప్పుడు ఇంకా చిన్నపిల్ల. మనం కేవలం తన రంగు మీద మాత్రమే ధ్యాస పెట్టకూడదు. తన చదువు ఇంకా ఆడుకునే సమయం గురించి కూడా ఫుల్ గా సపోర్ట్ ఇవ్వాలి. పవన్ ఇంకా సవిత రమాకి నచ్చచెప్పటానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అలా కాసేపటి తర్వాత రమ అర్థం చేసుకుంటుంది. అలానే నందిని దిగాలు ముఖం చూసి తన్ని ఆడుకోవటానికి పంపిస్తుంది. కాని ఇప్పటికి కూడా రమాకి ఆ ఆలోచన మాత్రం పోదు. ఆ తర్వాత కూడా రమ ప్రతిరోజు నందిని ముఖంపై రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేది. ఇప్పుడు నందిని చాలా పెద్దదైపోయింది. తన కాలేజ్ కూడా పూర్తవ్వబోతుంది. అమ్మా, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? నందిని తల్లి, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. కానీ నీ రంగు కొంచెం తెల్లగా ఉండుంటే ఇంకా చాలా అందంగా ఉండేదానివమ్మా నువ్వు. వాళ్ళ అమ్మ అలా తన రంగు గురించి మాట్లాడటం విని నందిని చాలా బాధపడుతుంది. నందిని దిగాలు ముఖం చూసి రమ ఇలా అంటుంది. తల్లి, నా మాటలు తప్పుగా అనుకోకమ్మా. నీకు తెలుసు కదా, నిన్నెవ్వరూ హేళన చేయకూడదని అనుకుంటాను నేను. నిన్నందరూ మెచ్చుకోవాలి, పొగడాలి అని అనుకుంటాను. కానీ నీ రంగు మాత్రం తెల్లగా అవ్వలేదు. దీనివల్ల నీకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో అని నా భయం. నీకొకవేళ మంచి సంబంధం రాలేదంటే అప్పుడు ఎలా చెప్పు? అమ్మా, కేవలం రంగుతో ఏ పని జరగదు. నా రంగు నా గుర్తింపుని, నా భవిష్యత్తుని అస్సలు డిసైడ్ చెయ్యదు. దానికి తోడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండటమే చాలా అవసరం. అమ్మాయిలకి చదువు అన్నిటికంటే అవసరం. ఇందులో రంగుతో ఏ మాత్రం సంబంధమే లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ రమాకి నచ్చజెప్తారు. కాని అయినప్పటికీ కూడా తను అర్థం చేసుకోదు. నందిని చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కూడా రమా మనసులో ఈ ఆందోళన ఉంటుంది. నిజానికి తను నందినిని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. అందుకనే తను అనుకుంటుంది నందినికి అన్ని విధాలుగా మంచి జరగాలని, భవిష్యత్తులో అంతా తనకి చాలా బాగుండాలి అని. అలా ఒక రోజున పవన్ రమా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నీకొక మంచి శుభవార్త రమా, మన అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. ఏంటండి, నిజంగానా? అది కాక వాళ్ళు వచ్చే వారమే మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. కానీ ఏంటి రమా? ఒకవేళ వాళ్ళు మన కూతురు నల్లగా ఉందని కారణం చెప్పి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తాం చెప్పండి? మీరెందుకని వాళ్ళని కొన్ని రోజులు ఆగి రమ్మనకూడదు? ఈసారి నేను చందనం ఫేస్ ప్యాక్ ని ట్రై చేస్తానండి. అప్పుడు మన నందిని ఖచ్చితంగా తెల్లగా మారిపోతుంది. చూడండి. రమా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నేను ఒప్పుకుంటాను నీకు నందిని కోసం చింత ఉందని. కానీ నువ్వు ఇప్పుడు అవసరానికి మించి చేస్తున్నావు. వాళ్ళంతా ఈ వారంలోనే నందినిని చూడడానికి వస్తున్నారు. చూడు, మన అమ్మాయి చాలా తెలివైనది. అలానే దానికి తోడు ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం కూడా ఉంది. అందుకే తన కోసం అంతలో ఆలోచన మానుకో ఇంకా. కానీ ఆ తర్వాత పవన్ రమా మాటల్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. తర్వాత రమ నందినికి చందనం ఫేస్ ప్యాక్ ని వేస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంతలో నందినిని చూసుకోవటానికి వంశీ అతని కుటుంబంతో పాటు పవన్ ఇంటికి వస్తాడు. అరే, మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. నందిని ఇంకా వంశీ జోడి చాలా బాగుంది చూడడానికి. అవును, నువ్వు చెప్పింది నిజం. మీ అమ్మాయి చాలా ఇండిపెండెంట్. అది కాక నందిని చాలా చురుకైన ఇంకా తెలివైన అమ్మాయి. ఇంక మాకేం కావాలి చెప్పండి? మా వైపు నుంచి మాకు ఈ సంబంధం ఓకే. వంశీ కూడా చాలా తెలివైన అబ్బాయి అండి. మా వైపు నుండి కూడా మాకు ఈ సంబంధం ఓకే. ఆ మాట విని రమ చాలా ఆశ్చర్యపోతుంది. అలానే తనకి చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఈ సంబంధం కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి.
ఇంకా మేము ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరి పెళ్లికి డేట్ని ఫిక్స్ చేస్తాము. సంబంధం ఓకే అయిన తర్వాత వంశీ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రమ సంతోషానికి హద్దులే ఉండవు. అప్పుడు రమా, నేను నీకు చెప్పాను కదా, రంగు వల్ల సమస్య అనేది రాదు అని. మన కూతురు చాలా గుణవంతురాలు. అందుకే మనం కేవలం రంగు మీద మాత్రమే ధ్యాస ఉంచకూడదు. అవునండి, మీరు చెప్పింది నిజం. నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నందిని తల్లి, నువ్వు కూడా నన్ను క్షమించాలి. చిన్నప్పటి నుంచి నేను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చాను. నేను నీ సత్తా మీద ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టుకోలేదు. అందుకే నువ్వు నన్ను క్షమించాలి నందిని. ఇంకెప్పుడు నేను ఇలా అస్సలు చేయను. మరేం పర్వాలేదమ్మా, నీకు నీ తప్పు తెలిసొచ్చింది కదా, అదే నాకు చాలా సంతోషం. నేను నీకెప్పుడూ చెప్పేదాన్ని కదా, రంగు ద్వారా మనకి ఎప్పుడూ ఏ గుర్తింపు కూడా రాదమ్మా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం తల్లి. ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను. హా అమ్మా. ఆ తర్వాత నందిని ఇంకా వంశీల పెళ్లి చాలా బాగా జరుగుతుంది. రమాకి ఇప్పుడు తన కూతుర్ని చూసి చాలా గర్వంగా ఉంటుంది. సామర్పూర్ అనే ఒక ఊరిలో వింధ్య తన అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన తండ్రికి అదే ఊరిలో ఒక చిన్న పంట పొలం ఉండేది. అక్కడ అతను పంట పండించి పండిన పంటను బజార్లో అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన కొంచెం డబ్బులతో అతని ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు. నిజానికి వాళ్ళు పేదవాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ల కూతురు వింధ్యాని మొదటి నుంచి మంచి స్కూల్లో చదివించాలని నిర్ణయించుకుంటారు. అలా తను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటుంది అని. తల్లి వింధ్య, ఇదిగో నీ క్యారేజ్ బాక్సు. ఈరోజు నీకు భోజనంకి ఆలూ పరాఠా చేశాను. అమ్మా, నువ్వు శీతల్ ఇంకా గరిమా కోసం కూడా ఆలూ పరాటా ప్యాక్ చేసావు కదా. నీకు తెలుసు కదమ్మా, నీ చేతి ఆలూ పరాటా అంటే వాళ్ళిద్దరికీ ఎంత ఇష్టమో అని. హా, నాకు కూడా తెలుసు తల్లి. నా చేత్తో చేసిన ఆలూ పరాటాలంటే వాళ్ళకి చాలా ఇష్టమని. నువ్వేం దిగులు పడకు, నేను మీ ముగ్గురికి కూడా సరిపడా ప్యాక్ చేశాను. అలా వింధ్య తన బ్యాగ్ ఇంకా క్యారేజ్ బాక్స్ తీసుకుని స్కూల్కి బయలుదేరుతుంది. స్కూల్కి చేరుకోగానే వింధ్య నేరుగా వెళ్లి తన స్నేహితుల దగ్గర కూర్చుంటుంది. మేమిద్దరం ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురుచూస్తున్నామో తెలుసా? ఎందుకు నీకు ఈరోజు ఇంత ఆలస్యమైంది? నీకు తెలుసు కదా, ప్రతిరోజు స్కూల్కి రాగానే మనం ముగ్గురం ఆడుకుంటామని. నీకోసం ఎదురుచూస్తే మేము కూడా ఆడుకోలేదు ఈరోజు. అరే, మీరిద్దరూ నా మీద కోప్పడ్డం ఆపుతారా? నేను స్కూల్కి రావడానికి ఎందుకింత లేట్ అయిందో కానీ మీకు తెలిస్తే మీరస్సలు నా మీద కోప్పడకుండా శాంతం అయిపోతారు తెలుసా? అయితే మాకు కూడా చెప్పు, ఎందుకు లేట్ అయిందో నీకు? ఈరోజు అమ్మ మన ముగ్గురి కోసం ఆలూ పరాటా చేసి పంపించింది. ఆ కారణంగానే నేను స్కూల్కి రావడం లేట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు కోపంగా ఉన్నారా? నిజానికి ఆంటీ ఆలూ పరాటా చేసి చాలా మంచి పని చేశారు. లేదంటే ఈరోజు మాకొచ్చిన కోపానికి మా చేతుల్లో చచ్చుంటావు నువ్వు. అలా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఇంతలో లంచ్ టైం అవ్వగానే ముగ్గురు చేతులు కడుక్కొని వాళ్ళ లంచ్ బాక్స్లు ఓపెన్ చేసి కూర్చుంటారు. ఈరోజు మేము మా లంచ్ బాక్స్లో తర్వాత తింటాము. ముందైతే ఆలూ పరాటాను తినేయాలి. ఆంటీ చేత్తో చేసిన ఆలూ పరాటా తిని అసలే చాలా రోజులవుతోంది. అలా వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ తింటూ ఉంటారు. ఇంతలో కొంతమంది క్లాస్ పిల్లలు అక్కడికి వస్తారు. మీరిద్దరూ కూడా మాలాగానే డబ్బును ఇంట్లో నుంచే కదా వస్తారు. కానీ అయినప్పటికీ ఈ పూర్ గర్ల్తో కూర్చొని లంచ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదా? ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు? మన స్టేటస్ వేరు, అలానే ఆ పేద పిల్లకి అసలు స్టేటస్సే ఉండదని. మీరిదంతా మాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏంటి ఇదంతా మాకు ఫ్రీగా చెప్పమని? ఇక్కడ మీ ఫ్రీ అడ్వైస్లు ఎవ్వరికీ అక్కర్లేదు. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇక్కడ అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది మాకు వింధ్యాకి ఉన్న ఫ్రెండ్షిప్పే. దాని గొప్పతనం మీకెప్పటికీ అర్థం కాదు. అందుకని మీరిక్కడి నుంచి మీ నోర్లు మూసుకొని వెళ్ళిపోండి. మీ అందరికీ చెవుడుందా ఏంటి? శీతల్ చెప్పింది కదా, పోండి ఇక్కడి నుంచి. హా, వెళ్తున్నాం. అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడాలనే కోరిక నాకేం లేదులే. ఛీ! అలా శీతల్ వాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుంచి తరిమేస్తుంది. ఆ తర్వాత శీతల్ వింధ్య ఇంకా గరిమాతో ఇలా అంటుంది. సరే వినండి, మీకు గుర్తుంది కదా రేపు నా బర్త్డే అని. అది కాక రేపు సండే కాబట్టి నేను ఎలాగో నా బర్త్డేని స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేను. అందుకని మీరిద్దరూ నా బర్త్డే పార్టీకి మా ఇంటికి రావాల్సిందే. చూడు వింధ్య, నీకు ముందే చెప్పేస్తున్నా, నువ్వు కిందటి సంవత్సరం కూడా నా బర్త్డే పార్టీకి వచ్చిందే లేదు. ఒకవేళ ఈసారి కూడా నువ్వు నా బర్త్డే పార్టీకి రాలేదనుకో, నేను చాలా చాలా బాధపడతాను. గుర్తుంచుకో, నీతో అస్సలు ఇంకా మాట్లాడను కూడా నేను. సరే అమ్మా, సరే, నేను తప్పకుండా నీ బర్త్డే పార్టీకి వస్తానులే. నువ్వు ప్రతి విషయానికి నా మీద అలగటం బాగా నేర్చుకున్నావు ఈ మధ్య. స్కూల్ అయిపోయిన తరువాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజున వింధ్య శీతల్ బర్త్డే పార్టీకి వెళ్ళటానికి తయారవుతూ ఉంటుంది. అమ్మా, నేను బానే ఉన్నాను కదా? అవును తల్లి, నువ్వు ఇంకా నీ బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి.
ఇదిగో తీసుకో, నేను శీతల్ బర్త్డేకి నా చేతులతో స్వీట్ తయారు చేశాను. ఎలానో నా చేతితో చేసిన స్వీట్ అంటే తనకి బాగా ఇష్టం కదా, ఈరోజు ప్రత్యేకంగా తయారు చేశాను. అరే వా అమ్మా, నువ్వు శీతల్ కోసం స్వీట్ తయారు చేశావా? నేను ఈ విషయం శీతల్కి చెప్పగానే తను ఎంత సంతోషిస్తుందో తెలుసా? నీ చేతి స్వీట్ అంటే తనకి కూడా చాలా ఇష్టమమ్మా. సరే అమ్మా, ఇంక నేను బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను. అలా వింధ్య శీతల్ కోసం ఒక డబ్బా నిండుగా స్వీట్స్ని ప్యాక్ చేసి తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది చుట్టాలు మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటారు. అలానే శీతల్ కోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తారు. వింధ్య వాళ్ళందరి బట్టలు చూసిన తరువాత ఒక్కసారిగా తన్ని తను చూసుకోవటం మొదలు పెడుతుంది. ఇక్కడికందరూ చాలా మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా నేను శీతల్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందంటే అనవసరంగా నా వల్ల శీతల్కి అవమానం కలుగుతుంది. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను. అరే వింధ్య, నేనెంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? సరే ఇలా త్వరగా రా. నువ్వు నేను ఇంకా గరిమా కలిసి నా కేక్ కట్ చేద్దాం. మీ ఇద్దరి గోల్లో పడి నేను ఇప్పటివరకు కేక్ కూడా కట్ చేయలేదు. అరే తల్లి శీతల్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బర్త్డే కేక్ అంటే బర్త్డే చేసుకునే వాళ్ళే కట్ చేయాలి. ఇందులో వింధ్య నీతో కలిసి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు కావాలి అంటే గరిమాతో కలిసి కేక్ కట్ చేయి, సరేనా? కానీ మమ్మీ, నేను గరిమాతో కలిసి కేక్ కట్ చేయొచ్చు అంటే మరి వింధ్యాతో కలిసి ఎందుకు కట్ చేయకూడదు? నాకు నువ్వు చెప్పే మాటలు ఏం అర్థం అవ్వట్లేదు మమ్మీ. నేను నా కేక్ వాళ్ళిద్దరితో కలిసే కట్ చేస్తానంతే. నువ్వు రా వింధ్య. శీతల్ అలా మారం చేసి వింధ్య ఇంకా గరిమాతో కలిసి కేక్ని కట్ చేస్తుంది. కానీ వింధ్య పేద అమ్మాయి అవ్వటంతో శీతల్ ఇంకా గరిమా అమ్మా నాన్నలకు వింధ్య అలా అక్కడికి రావటం ఇష్టమే లేదు. వాళ్ల కూతురు వింధ్యాతో స్నేహం చేయడం కూడా అస్సలు నచ్చదు వాళ్ళకి. అలా అక్కడ కేక్ కట్ చేయడం పూర్తయిన తరువాత శీతల్ ఇంకా గరిమా అమ్మలు వాళ్ళని గదిలోకి తీసుకొని వెళ్తారు. శీతల్, తనతో కలిసి నిన్ను కేక్ కట్ చేయొద్దని చెప్పాను కదా, అయినా సరే నువ్వు నా మాట వినలేదు. అరే మీరే కాదు, నేను కూడా ఎన్నిసార్లు ఈ గరిమాకి చెప్పాను ఆ వింధ్యతో కలిసి ఉండొద్దు అని. కానీ నాకు అసలు అర్థం కావడం లేదు, ఆ పేద పిల్లలో వీళ్ళకి అంతలా ఏం కనపడిందో అని. ఎక్కడికి వెళ్ళినా తను తోకలా తిప్పుకుంటారు. ఒకవేళ మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అనిపిస్తే మన స్టేటస్కి తగ్గ వాళ్ళతో చెయ్యొచ్చు కదా. అలాంటి పేదవాళ్ళకి మనలాంటి డబ్బున్న వాళ్ళతో ఎప్పటికీ స్నేహం కుదరదు. జ్యోతి ఆంటీ ఏం చెప్పారో విన్నావు కదా శీతల్. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆ వింధ్యతో పాటు అస్సలు చూడకూడదు. ఒకవేళ నువ్వు స్కూల్లో అయినా తనతో ఉంటున్నావనే విషయం నాకు తెలిసింది అంటే నేను నిన్ను స్కూల్ చేంజ్ చేసేస్తాను. కానీ మమ్మీ, ఇందులో అసలు ఏముంది? ఫ్రెండ్షిప్లో పేద ధనిక అని ఏమీ చూడరు. అయినా నాకు అర్థం అవ్వట్లేదు, పేద ధనిక అనే ఇంత భేదభావాలు ఎందుకు ఉన్నాయి? వింధ్య మాకు చాలా మంచి స్నేహితురాలు, తను లేకుండా మేము ఉండలేము. వింధ్య కేక్ కట్ చేసిన తరువాత శీతల్కి తన గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోయింది. అందుకనే తనకు ఆ గిఫ్ట్ ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే తన ఈ మాటలన్నీ వింటుందో తన చేతిలో ఉన్న స్వీట్ డబ్బా కింద పడిపోతుంది. ఆ శబ్దం విని అందరి ధ్యాస అటు మళ్ళుతుంది. అరే వింధ్య, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడే. ఇదిగో ఈ గిఫ్ట్ నీకు ఇవ్వడం మర్చిపోయాను. అమ్మ నీ కోసం స్వీట్ చేసి పంపించింది. అదే నీకు ఇద్దామని వచ్చాను. నేను దీన్ని బయట టేబుల్ మీద పెడతాను. నాకింటికి ఆలస్యం అవుతుంది, నేనింక బయలుదేరుతాను. ఆ మాటలు విన్న వింధ్యాకి చాలా బాధనిపిస్తుంది. అందుకే తన స్వీట్ డబ్బాని టేబుల్ మీద పెట్టి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్లే దారంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. స్కూల్లో తనకి ఈ సంవత్సరం పూర్తయిపోయింది. అందుకనే తను వాళ్ళ నాన్నతో చెప్పి ఆ స్కూల్ మార్పించమని అడుగుతుంది. ఎందుకంటే తనకి బాగా తెలుసు శీతల్ ఇంకా గరిమా తనని ఎప్పుడూ విడిచిపెట్టరు అని. కానీ వాళ్ళు ఇలానే చేశారంటే వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న స్కూల్ మార్పించేస్తారు అని. అలా జరగడం వింధ్యాకి ఇష్టం ఉండదు. అందుకనే తను వాళ్ళ నాన్నతో చెప్పి స్వయంగా స్కూల్ మార్పించేసుకుంటుంది. అలా స్కూల్ మారిన తరువాత వింధ్య ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళదు. అలానే వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడూ వింధ్యాని కలవటానికి కానీ తన ఇంటికి వెళ్ళటానికి కానీ ఒప్పుకోరు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. అలా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఒక రోజున గరిమా ఇంకా శీతల్ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక బండిని గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ సమయంలో వింధ్య కూడా అదే దారిలో వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరినీ రోడ్డు మీద చూసిన వింధ్య వెంటనే వాళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. చూడండి, వాళ్ళిద్దరికీ చాలా రక్తం పోయింది. అందుకని వాళ్ళకి అర్జెంటుగా బ్లడ్ కావాలి. కానీ వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ వేరువేరుగా ఉన్నాయి. అందుకని వాళ్ళిద్దరి కోసం వేరువేరు డోనర్ని వెతకాలి ఇప్పుడు. లేదా ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే వాళ్ళిద్దరికీ బ్లడ్ని ఇవ్వచ్చు. డాక్టర్ గారు, నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివే, కాబట్టి నేను వాళ్ళకి బ్లడ్ ఇవ్వగలను. డాక్టర్ గారు, వాళ్ళిద్దరి కోసం కేవలం మనం బ్లడ్ మాత్రమే కాదు, అందులో ఒక అమ్మాయికి లివర్ కూడా డొనేట్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో ఒక అమ్మాయికి లివర్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఓ మై గాడ్, ఒక పని చేయండి, మీరు మాతో పాటు లోపలికి త్వరగా రండి. సిస్టర్,
మీరు వెళ్ళి వీళ్ళిద్దరి పేరెంట్స్‌కి త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. అలా చెప్పి డాక్టర్ వింధ్యాని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇంతలో కాసేపటికి వాళ్ళిద్దరి ఇంటి వాళ్ళు అక్కడికి వస్తారు. డాక్టర్ గారు మా అమ్మాయికి బాగానే ఉంది కదా, వాళ్ళకేమీ అవ్వలేదు కదా? డాక్టర్ గారు మా గరీమా ఎలా ఉంది? చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాగున్నారు. కానీ ఈ విషయంకై మీరేమైనా థాంక్స్ చెప్పాలనుకుంటే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే ఆ అమ్మాయే తన బ్లడ్‌ని డొనేట్ చేసింది. అలానే మీ అమ్మాయి శీతల్‌కి కూడా తనే లివర్‌ని డొనేట్ చేసింది. అంటే మీ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చాలా కష్టమయ్యేది. అలా ఎప్పుడైతే వాళ్ళు వింధ్యాని చూస్తారో ఒక్కసారిగా వాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది. ఏ అమ్మాయినైతే వాళ్ళు ఇప్పటి వరకు చాలా అసహ్యించుకున్నారో ఇప్పుడు అదే వింధ్య వాళ్ళ ఇద్దరి కూతుళ్ళకి అంటే తన ఇద్దరు స్నేహితురాళ్ళకి ప్రాణం పోసింది. అది చూసిన వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడతారు. నువ్వు ఆ అమ్మాయివే కదా వింధ్య, ఒకప్పుడు మేము నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. మాకు తెలుసు ఆ రోజు నువ్వు మా మాటలన్నీ విన్నావని, అందుకే స్కూల్కి వెళ్ళడం కూడా మానేసావని. కేవలం మా కారణంగానే మీరు విడిపోయారు. కానీ అప్పట్నుంచి నువ్వు కూడా నీ స్నేహాన్ని ఏమాత్రం కూడా మర్చిపోలేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ స్నేహాన్ని నిలబెట్టుకున్నావు. నన్ను క్షమించు తల్లి వింధ్య, నేను మీకు చాలా బాధను మిగిల్చాను. వింధ్య, నేను కూడా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. ఈరోజు నువ్వు గనుక లేవు అంటే మా ఇద్దరు అమ్మాయిలు మాకు ఉండేవారు కాదు. నీ మంచి స్నేహమే ఈరోజు వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడింది. నన్ను క్షమించు తల్లి, మేము నీకు చేసిన ద్రోహానికి. మరేం పర్వాలేదు ఆంటీ గారు, మీరు నాకు సారీ చెప్పకండి. నాకు మీ మీద ఏ కోపం లేదు. మీరు కేవలం మీ పిల్లల మంచి కోరారంతే. నేను మనిషిగా వాళ్ళకి దూరం అయ్యాను, కానీ నా మనసెప్పుడు వాళ్ళని అంతే ప్రేమిస్తూ ఉంటుంది. ఎలా అయితే నేను నా చిన్నప్పుడు వాళ్లతో ఉండేదాన్నో అలా. ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఆంటీ గారు. అలా కొంతసేపటి తరువాత వాళ్ళిద్దరికీ మెలకువ వచ్చిన తరువాత వాళ్ళు వింధ్యాని నేరుగా చూసి చాలా సంతోషిస్తారు. తనే వాళ్ళ ప్రాణాలు కాపాడిందనే విషయం తెలిసిన తరువాత వాళ్ళిద్దరికీ కళ్లల్లో నీళ్లు ఆగవు. అంతటితో వింధ్యాని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి స్నేహితుల్లా అయిపోతారు. ఇంకిప్పుడు వాళ్ళని ఎవ్వరూ విడగొట్టలేరు.